I am Bharati. Welcome to Shri Tally Tutorials in Telugu YouTube channel. ఈరోజు వీడియోలో నేను GSTR 1 రిటర్న్స్ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో GST ఇన్వాయిసెస్ అనేవి టాలీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, GST ట్యాక్సెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిపోర్ట్స్ ఎలా డిస్ప్లే చేసుకోవాలి, ప్లస్ GST రిటర్న్స్ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరెవరు ఏ GST రిటర్న్ అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనము GST రిటర్న్స్ అనే వాటిని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు GST రిటర్న్స్ని ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మీరు GST సబ్జెక్ట్ గురించి, టాలీ గురించి, అకౌంట్స్ గురించి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆఫ్లైన్లో GSTR 1 రిటర్న్స్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. GSTR 1 రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్ను. సో సేల్స్ రిటర్న్ అంటాము. GSTR 1లో మనము మన ఆర్గనైజేషన్ యొక్క, మన కంపెనీ యొక్క సేల్స్ డీటెయిల్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సపోజ్ మనకి ఈ మంత్లో మనకి బిజినెస్ ఏమీ లేకపోయినా నిల్ రిటర్న్స్ కూడా కంపల్సరీ మనము అప్లై చేయాలి. సో అది ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు మనము. సో నేనైతే టాలీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాలీలో ఇన్వాయిసెస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. సో ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాము. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను టాలీలో GST ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాంట్లో GST ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి, వాటి లింక్స్ అన్నీ పెడతాను. ఫస్ట్ మనము ఇన్వాయిసెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, సో GST గురించి మనం బేసిక్స్ కూడా తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేనైతే ఏప్రిల్ మంత్ అన్ని GST ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. సో ఇప్పుడు మనం ఆఫ్లైన్లో GST రిటర్న్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనం టాలీ నుంచి ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎక్సెల్కి. నేను ఆల్రెడీ GST అన్ని ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసేసాను. మీరు GST రిటర్న్స్ అప్లై చేయడానికంటే ముందు ఏం చేయాలి అంటే GST ఇన్వాయిసెస్ అనేవి కరెక్ట్గా, సేల్స్ ఇన్వాయిసెస్, పర్చేజ్ ఇన్వాయిసెస్ కరెక్ట్గా పోస్ట్ చేసుకోవాలి. ట్యాక్స్ మళ్ళీ చెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా. చెక్ చేసుకున్న తర్వాత మన ఇన్వాయిసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతే మనం రిటర్న్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్వాయిసెస్ చేసుకున్నాను. ఒకసారి డిస్ప్లేకి వెళ్దాము. డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత స్టాచ్యుటరీ రిపోర్ట్స్కి వెళ్దాము. స్టాచ్యుటరీ రిపోర్ట్స్లో GST తీసుకోండి. ఇప్పుడు మనకి GSTR 1 రిటర్న్స్ కావాలి. GSTR 1 అంటే సేల్స్ రిటర్న్స్. ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్రియేట్ చేసేసాను ఆల్రెడీ. సో నేను ఇన్వాయిసెస్ క్రియేట్ చేసేసాను, వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి. సో సేల్స్ ఇన్వాయిసెస్ అన్నీ మనము ఈ రిటర్న్స్ అప్లై చేయడానికి ఈ GST ఫైల్ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికంటే ముందు ఎర్రర్స్ అనేవి రెక్టిఫై చేసుకోవాలి. ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలి మనకి ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇక్కడ రిటర్న్స్ సమరీలో లాస్ట్ వన్ అనేది ఇన్కంప్లీట్ మిస్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ టు బి రిసాల్వ్డ్ 0 ఉండాలండి. ఇక్కడ 0 ఉండాలి. సపోజ్ ఇక్కడ కానీ నెంబర్స్ డిస్ప్లే అయ్యాయి అంటే మన ఇన్వాయిసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి అని అర్థము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఇన్వాయిసెస్ని మిస్టేక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనము GSTR నెంబర్ వేయకపోయినా, HSN కోడ్ వేయకపోయినా, సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు UKC కోడ్ సెలెక్ట్ చేసుకోకపోయినా, సో GSTN నెంబర్ ఇవ్వకపోయినా, పార్టీ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు పార్టీ యొక్క GSTN నెంబర్స్ రాంగ్ ఉన్నా, ట్యాక్స్ అమౌంట్ ఏదైనా మనం రాంగ్ వేసినా ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ మిస్ మ్యాచ్లో డిస్ప్లే అయిపోతుంది, యువర్ ఇన్వాయిసెస్ ఈజ్ రాంగ్ అని. మనం రిటర్న్స్ అప్లై చేయడానికంటే ముందు ఇక్కడ ఇన్కంప్లీట్ లేకుండా చూసుకోవాలి. మనం ఇన్కంప్లీట్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, రిటర్న్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓచర్స్, ఎన్ని ఓచర్స్ ప్రిపేర్ చేసాం మనము, దాంట్లో మనకి రిటర్న్స్ ఇంక్లూడింగ్ రిటర్న్స్, మనకి రిటర్న్స్ అప్లై చేయడానికి ఎన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయో డిస్ప్లే అయిపోతుంది. సో ఎర్రర్స్ అనేవి, మిస్టేక్స్ రెక్టిఫై చేసుకున్న తర్వాత మనం వాల్యూస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఈ ఫైల్ని మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలండి. ఎక్స్పోర్ట్ GSTR 1 క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి డిఫాల్ట్ ఆల్ లాంగ్వేజెస్ తీసుకోవాలి. మనం లాంగ్వేజెస్ దగ్గర డిఫాల్ట్ ఆల్ లాంగ్వేజెస్ తీసుకోవాలి. ఫార్మేట్ వచ్చి ఎక్సెల్ ఫార్మేట్ తీసుకోవాలి. ఎక్స్పోర్ట్ లొకేషన్ బై డిఫాల్ట్గా ఉంటుంది, మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ERP9 ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి.
ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఈ సమరీ అనేది జిఎస్టీ సమరీ అనేది ఎక్సెల్ ఫైల్కి ఎక్స్పోర్ట్ అయిపోద్ది. చూడండి ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి షీట్స్ కూడా ఉన్నాయి. చాలా షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ షీట్లో హెల్ప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మనం రిటర్న్స్ అనేవి ఎలా అప్లై చేయాలి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. మనము వీటిని చదువుకొని కూడా రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ B2B మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ టాలీ సాఫ్ట్వేర్లో మనకి చూడండి ఇక్కడ ఉండే కాలమ్స్ అన్నీ మనకి ఎక్సెల్ షీట్లో ఆటోమేటిక్గా వచ్చేసాయి కదా. ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయాయి. ఇక్కడ చూడండి B2B ఇన్వాయిసెస్. సో B2B ఇన్వాయిసెస్ అనేవి చూడండి ఎంతమందికి సేల్ చేశాము, ఇన్వాయిస్ వాల్యూ ఏంటి, ప్లేస్ ఆఫ్ సప్లై, రివర్స్ ఛార్జ్ అప్లికబిలిటీ ఉందా, ఫుల్ డీటెయిల్స్. సో చూడండి రేట్ ఆఫ్ ట్యాక్స్ 18% ట్యాక్స్ ఎంత ఉంది, టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, టోటల్ వాల్యూస్ అనేవి మనకి డిస్ప్లే అయిపోయాయి ఇక్కడ. అదేవిధంగా B2C లార్జ్ ఇన్వాయిసెస్ అనేవి మనం ఎన్ని ప్రిపేర్ చేసాం, ట్యాక్స్ రేట్ ఎంత, ఒకే ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేసాం. B2C స్మాల్. సో మనకి టాలీలో ఏ విధంగా కాలమ్స్ ఉంటాయో అదేవిధంగా ఆ బాక్సెస్ అన్నీ ఇక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం ఏది క్లిక్ చేసాము, క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి, డేటు, అమౌంట్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి. సో అన్రిజిస్టర్డ్ డీలర్ ఏమీ లేదు. సో ఇక్కడ కూడా చూడండి అడ్జస్ట్మెంటు, ఎగ్జిమ్టెడ్ అయితే నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్ ఒకటి చేసాము, ఇంటర్స్టేట్. సో హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఏ ఐటమ్స్కి వేసామో డిస్ప్లే అవుతుంది. డాక్యుమెంట్స్ ఎన్ని డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేసాము, నేచర్ ఆఫ్ డాక్యుమెంట్స్ టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసామండి మనము. ఇక్కడ మనకి టాలీలో ఉంది కదా. సో 13 డాక్యుమెంట్స్ మనము ప్రిపేర్ చేసాము. టోటల్ 13 డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసాము. 13 సీరియల్ నెంబర్ ఎంత ఉండాలి, మనము 1 నుంచి 13 వరకు టు డేటు ఎండ్ డేట్ అని ఇవ్వాలి. టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 13 ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమైనా క్యాన్సిల్ చేసింటే ఎన్ని క్యాన్సిల్ చేసాము అని వేసుకోవాలి. ఇలా మనం ఈ డాక్యుమెంట్ సమరీని ఫిల్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ సమరీ ఒకటే అండి మనం ఫిల్ చేసుకోవాలి. టాలీ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం, వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. సో మనము సేవ్కి వెళ్దాము. మనకి ఏ ఫోల్డర్లో కావాలో మనం సేవ్ చేసుకోవాలి ఫైల్ని. సో నేనైతే డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. మీ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి, ఇప్పుడు నాకు డాక్యుమెంట్స్లో సేవ్ అవ్వాలి. డాక్యుమెంట్స్లో క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన ఫైల్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం మన ఫైల్ సేవ్ అయిందా లేదా అని. ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి మన ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. GSTR1 రిటర్న్ ఫైల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. టాలీలో మనము టాలీ నుంచి GSTR1 రిపోర్ట్ని ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నాము. ఇలా ఫైల్ సేవ్ చేసుకున్న తర్వాత GSTR1 రిటర్న్స్ని మనం అప్లై చేయడానికంటే ముందు GSTR1 ఆఫ్లైన్ టూల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ GSTR1 ఆఫ్లైన్ టూల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మనము GST పోర్టల్ని ఓపెన్ చేయాలి. చూడండి ఇక్కడ www.gst.government.in ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ GST లాగిన్ ప్రెస్ చేయండి. GST లాగిన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి GST పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. మనము GSTR1 రిటర్న్స్లో ఆఫ్లైన్లో చేసుకోవాలంటే GSTR1 అనే కాదు, GST రిటర్న్స్ని మనం ఆఫ్లైన్లో ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఆఫ్లైన్ టూల్స్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం GSTR1 రిటర్న్స్ని ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే GSTR1 రిటర్న్స్ ఆఫ్లైన్ టూల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు మిస్ కాకుండా వస్తాయి. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. GST పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్ళండి. ఆఫ్లైన్ టూల్స్ తీసుకోండి. ఆఫ్లైన్ టూల్స్ రిటర్న్ ఆఫ్లైన్ టూల్స్ క్లిక్ చేయండి. రిటర్న్ ఆఫ్లైన్ టూల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్ బటన్ వస్తుంది. ఇక్కడ చూడండి GSTR1 అండ్ GSTR2 ఫామ్. సో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి GSTR1 ఆఫ్లైన్ టూల్ అనేది డిస్ప్లే అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. మనం డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది. దీంట్లో మీరు ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి GST ఆఫ్లైన్ టూల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం ఈ షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో బిఫోర్ దట్ చాలా చాప్టర్స్ గురించి నేర్చుకున్నాము. GST ఇన్వాయిసెస్ టాలీలో, టాలీ ప్రైమ్లో ఎలా ప్రిపేర్ చేయాలి, GST బేసిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను.
సో ఫస్ట్ మనము వన్స్ జిఎస్టీ ఇన్వాయిసెస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇన్వాయిసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆఫ్లైన్ టూల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేసేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేశారంటే ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ మీకు ఒక బాక్స్ వస్తుంది, మీరు క్లోజ్ చేసేయండి. డబుల్ క్లిక్ చేసామంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ అనేది మనకి డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు తీసుకోండి. ఎక్స్ట్రాక్ట్ టు తీసుకున్న తర్వాత ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలో పాత్ అడుగుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలో పాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేసేసాం ఫైల్స్ని. మనకైతే జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డర్ ఓపెన్ చేసుకుందాము. సో దిస్ పీసీకి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్దాము. డౌన్లోడ్స్కి వెళ్తే అక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది. సో దిస్ పీసీ క్లిక్ చేసుకొని డౌన్లోడ్స్కి వెళ్తాను నేను. డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత జిఎస్టీ ఆఫ్లైన్ టూల్లో ఇది జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ క్లిక్ చేసినామంటే అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ అనేది జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ ఇలాగొస్తుంది మనకి. ఇక్కడ ఏమడుగుతుంది, డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ ఫ్రమ్ అన్ అన్నోన్ పబ్లిషర్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్. ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఆఫ్లైన్ టూల్ సెటప్ విజార్డ్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ అడుగుతుంది మనకి, నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు. సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిందంటే మనకి డెస్క్టాప్ పైన ఐకాన్ అనేది కనిపిస్తుంది. మీకు GSTR1 ఆఫ్లైన్ యూటిలిటీ మనం టూల్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటున్నామో అలాగే మనము డౌన్లోడ్స్కి వెళ్ళి GSTR3B ఆఫ్లైన్ యూటిలిటీ ఫైలు, GSTR9 ఆఫ్లైన్ యూటిలిటీ ఫైల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో రిటర్న్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు మెసేజ్ వస్తుంది. ఇన్స్టలేషన్ ఫినిష్ అయిన తర్వాత ఇలాగ మెసేజ్ వస్తుంది. షార్ట్కట్ ఐకాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆన్ యువర్ డెస్క్టాప్. ప్లీజ్ డబుల్ క్లిక్ ద ఐకాన్ టు టచ్ ద ఆఫ్లైన్ టూల్. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఫినిష్ ప్రెస్ చేయండి. క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి డెస్క్టాప్లో మనకి GST ఆఫ్లైన్ టూల్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. టాలీలో మనం ఏం చేసాము, ఫైల్ని సేవ్ చేసుకున్నాము. సో టాలీ నుంచి ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్సెల్ ఫైల్కి సేవ్ చేసుకున్న తర్వాత GST ఆఫ్లైన్ టూల్ అనేది ఓపెన్ చేయండి. GST ఆఫ్లైన్ టూల్ని ఓపెన్ చేస్తానే మనకి స్టార్టింగ్ అప్లికేషన్ అని వస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. సో చూడండి ఇది GST ఆఫ్లైన్ టూల్ అండి. సో ఇక్కడ మనము న్యూ ప్రెస్ చేయాలి. మనం ఇప్పుడు ఏం ప్రెస్ చేయాలి, మనం ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే న్యూ బటన్ ప్రెస్ చేయాలి. న్యూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రిటర్న్స్ వచ్చేసింది కదా. మనకి ఏ రిటర్న్స్ కావాలి, GSTR1 రిటర్న్స్. నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్ అనేది తీసుకోవాలి. నేను ఏప్రిల్ మంత్ ట్యాక్స్ పే చేస్తున్నాను. నెక్స్ట్ ఆ సప్లయర్ యొక్క GSTN నెంబర్ అనేది మనం వేయాలండి. ఆ సప్లయర్ యొక్క GSTN నెంబర్ అనేది మనం టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇయర్ దని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈజ్ SEZ ట్యాక్స్ పేయర్. మీరు వచ్చి SEZ సెక్షన్కి వస్తారా అని అడుగుతుంది. నో అండి, నో. ఈజ్ ట్యాక్స్ పేయర్ క్వార్టర్లీ ఫైలర్ కాదు కదా, మనం క్వార్టర్లీ కూడా పే చేస్తలేము, మంత్లీ కదా చేస్తున్నాము. సో నో పెట్టేద్దాం. ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇక్కడ వార్నింగ్ బటన్ వస్తుంది. GST స్టేట్మెంట్ రిటర్న్స్ అంటే GSTR1 ఫైల్ చేస్తున్నాం. సప్లయర్ నేమ్ ఏంటి, ఫినాన్షియల్ ఇయర్ ఏంటి, ట్యాక్స్ పీరియడ్ ఏంటి, మీరు SEZ ట్యాక్స్ పేయరా అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ మనము అంటే రిసీవర్ GST TIN అంటే మనం సేల్ చేసి ఉంటాం కదా, ఆ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ GST TIN, రిసీవర్ నేము, ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, టోటల్ ఇన్వాయిస్ అమౌంటు, ప్లేస్ ఆఫ్ సప్లై ఇవన్నీ ఇచ్చేసి కూడా మనము ఇక్కడ ఇన్వాయిస్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి కూడా మనము రిటర్న్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఫైల్ సేవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్స్ క్లిక్ చేసి కూడా మనం సేవ్ చేసుకున్న ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంపోర్ట్ ఫైల్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఎక్సెల్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇంపోర్ట్ ఎక్సెల్ తీసుకోండి. ఇక్కడ చూడండి మన ఫైలు. ఓకే ఓపెన్ ప్రెస్ చేయండి.
ఓపెన్ ప్రెస్ చేసినే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ ద డేటా, ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేసిన వెంటనే మన ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ని జేఎస్ఎన్ ఫైల్గా కన్వర్ట్ చేస్తున్నామండి. జేఎస్ఎన్ ఫైల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని మనము మన జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అయ్యి మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మనము ఈ ఫైల్ని రిటర్న్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో జిఎస్టీ పోర్టల్లో మనం రిటర్న్స్ అప్లై చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, మనం కొంచెం వెయిట్ చేయాలి. సో ఫైల్ జనరేట్ అవుతుంది, మనకి ఇంపోర్ట్ అవుతుంది. జిఎస్టీ పోర్టల్ అనేది ఎప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది, మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే చాలామంది జిఎస్టీ రిటర్న్స్ చేస్తూ ఉంటారు కదా. సో స్టేట్ వైజు మన ఇండియా వైజు జిఎస్టీ రిటర్న్స్ అనేవి చాలామంది అప్లై చేస్తుంటారు. కాబట్టి మనం రిటర్న్స్ అప్లై చేసేటప్పుడు కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం టైము తీసుకొని స్లోగా అప్లై చేసుకోవాలి, లేకపోతే ఫైల్స్ అనేవి రిజెక్ట్ అయిపోతాయి. ఇంపోర్ట్ ఈజ్ బీయింగ్ ప్రొసీడ్, ప్లీజ్ వెయిట్, కొంచెం వెయిట్ చేయాలి మనము. ఇప్పుడు వ్యూ సమరీ క్లిక్ చేయండి. నెక్స్ట్ వ్యూ సమరీ క్లిక్ చేస్తేనే చూడండి మన ఫైల్లో మనం ఏమేమి ఎంట్రీ చేసామో అవన్నీ డిస్ప్లే అయిపోయాయి. చూడండి ఇక్కడ సెక్షన్ నేము, హెచ్ఎస్ఎన్ సమరీ, నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్, ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో నేనైతే ఒకే ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేశానండి. టోటల్ ట్యాక్స్ అమౌంటు, టోటల్ మొత్తం జనరేట్ అయిపోయింది మన ఫైలు. వ్యూ సమరీ మనం ఇప్పుడు ఎన్ని ఇన్వాయిస్ ప్రిపేర్ చేసాము, టోటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ అమౌంట్ ఎంత అని పూర్తిగా డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు మీరు జనరేట్ ఫైల్ క్లిక్ చేయండి. జనరేట్ ఫైల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వీళ్ళు ఇచ్చేసారు ఫాలోయింగ్ ఫైల్ హ్యావ్ బీన్ జనరేటెడ్, ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ టు డౌన్లోడ్. సో ఇప్పుడు మనం ఏం చేసామండి, టాలీ నుంచి ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకున్నాము, దాన్ని సేవ్ చేసుకున్నాము, జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ ఓపెన్ చేసాము. సో మన రికార్డ్స్ అన్నీ అంటే మన జిఎస్టీఎన్ నెంబరు, రిటర్న్ పీరియడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము, ఇంపోర్ట్ చేసుకున్నాం ఫైల్ని, మనం సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్ని జిఎస్టీ ఆఫ్లైన్ టూల్కి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం వ్యూ సమరీ క్లిక్ చేసాము. వ్యూ సమరీ క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఫైల్ క్లిక్ చేసాము. సో మన ఎక్సెల్ ఫైల్ అనేది జేఎస్ఎన్ ఫైల్కి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ని జేఎస్ఎన్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ క్లిక్ చేద్దాం. ఈ ఫైల్ అనేది మనం ఎక్కడ సేవ్ అవ్వాలో తీసుకోవాలి. నేనైతే డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ క్లిక్ చేద్దాం. సో ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేద్దాం. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేద్దాం. సో మన ఫైల్ అనేది సేవ్ అయిపోయింది, డాక్యుమెంట్స్లో సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, సో క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసేద్దాం. ఇంకా జిఎస్టీఆర్ ఆఫ్లైన్ అనేది క్లోజ్ చేసేద్దాం. మనము జేఎస్ఎన్ ఫైల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనము ఆ ఫైల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు జిఎస్టీ పోర్టల్కి వెళ్ళాలి. జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, జిఎస్టీ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మనం లాగిన్ బటన్ క్లిక్ చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలండి. సో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్, మన కంపెనీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. సో మన పోర్టల్ అనేది ఇలాగ లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ డాష్ బోర్డ్లో మనము ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రిటర్న్స్ చేస్తున్నాము అని. ఇక్కడ మనము ఇక్కడ నేనైతే మా కంపెనీలో క్వార్టర్లీ రిటర్న్స్ చేస్తాను కాబట్టి మీకు క్వార్టర్లీ చూపిస్తుంది. సో మీరు మామూలుగా అయితే మంత్లీ చేసుకునేటప్పుడు మీకు మంత్లీనే చూపిస్తుంది. ఇక్కడ జిఎస్టీఆర్ 1 అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఏ మంత్కి చేస్తున్నారు అని. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసిన వెంటనే మనకి కింద బాక్సెస్ అనేవి వస్తాయి. ఇక్కడ ప్రిపేర్ ఆన్లైన్, ఆఫ్లైన్ వస్తుంది. ఇప్పుడు రిటర్న్స్ మనం ఆఫ్లైన్లో చేస్తున్నాం కాబట్టి ప్రిపేర్ ఆఫ్లైన్ ఇస్తాము. సో ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే మనము సేవ్ చేసుకున్నాం కదండి ఫైలు, ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం, మనము డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్నాం కదా జేఎస్ఎన్ఓ ఫైలు. సో రిటర్న్ ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఓపెన్ క్లిక్ చేయండి. సో చూడండి, అప్లోడ్ హిస్టరీ అప్లోడ్ అయిపోయింది. మన ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. ఓకేనా. సో మనము ఇక్కడ చూడండి, ఇక్కడ యువర్ JSNO ఫైల్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, ద వ్యాలిడేషన్ ప్రాసెస్ మే టేక్ అప్ టు 15 minutes అని వస్తుంది. సో మనము ఇది 15 minutes వెయిట్ చేసిన తర్వాత సో ఇలా మనం సింపుల్గా మనము చూస్ ఫైల్ క్లిక్ చేసుకొని ఫైల్ చూస్ చేసుకొని అప్లోడ్ చేసిన వెంటనే మన రిటర్న్స్ అనేవి అప్లై అయిపోయినట్టే అండి.